శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షే కారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు గేలిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మానందాంగనాడింపకు పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుడట నే పలికిన భవహరు మగునట పలికెద వేరొండు గాత పలుకగ నేల. ఆహా, ఏమి నా అదృష్టం! పలకవలసినది భాగవతం, నా చేత పలికిస్తున్నవాడు శ్రీరాముడు. అదీ కాక భాగవతం పలకడం వల్ల సంసార బాధలు నశిస్తాయి. ఇక అది తప్ప మరొకటి చెప్పవలసిన అవసరం లేదు. పరమ పవిత్రమైన భాగవతము యందు అష్టమ స్కందం నుండి మహత్తరమైన ఘట్టం క్షీరసాగమతనం. ఇందులో శ్రీ మహావిష్ణువు కూర్మ మోహిని అవతారాలు స్వీకరించడం, సదాశివుని హాలాహల భక్షణం, లక్ష్మీదేవి ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం, అమృతోత్పాదన ఇలా ఎన్నో అపూర్వమైన నిధులు దాగి ఉన్నాయి. ఇక భాగవతంలోనికి ప్రవేశిద్దాము. దేవదానవులు సముద్రాన్ని ఎందుకు వధించారు? విష్ణువు కూర్మ రూపంలో ఏ విధంగా పర్వతాన్ని మోసాడు? మతనంలో నుండి ఏమేంటి పుట్టాయి? విష్ణువు అమృతాన్ని దేవతలకు ఎలా అందించాడు? ఆశ్చర్యకరమైన సంగతులను నాకు వివరంగా చెప్పండి. ఓ రాజా, శ్రీనివాస మహాముని శాపం వల్ల లోకాలన్నీ వైభవం పోగొట్టుకున్నాయి. దేవతలు శక్తి విహీనులై రాక్షసుల చేతిలో పరాజితులై మహేంద్రుడు, వరుణుడు మొదలగు దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి రాక్షసులు తమపై చేస్తున్న దుర్లగాలను ఆయనకు విన్నవించారు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో నాకు, నీకు, కాలానికి, పశువులకు, చెట్లకు అన్నిటికీ మూల కారణం ఆ భగవంతుడు. ఆయనను శరణు వేడుదాం.
మాపై దయ చూపు, మమ్మల్ని రక్షించు. హే శ్రీహరి, నా వల్ల తప్పిదము జరిగిపోయింది, నువ్వే మాకు దిక్కు. ఓ మహాప్రభు, ఆది మధ్యాంతములు లేవు. మునులు నిన్ను ఎన్నో విధాలు పొగుడుతుంటారు. మోక్ష సౌఖ్యానికి గొప్పవాటి కంటే గొప్పవాడు నీవు, సత్యవంతుడు నీవు, నీవు పుణ్యాత్ముడు. నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఓ పురుషోత్తమ, ఈ రూపము పరమశ్రేయము భువన భక్తులకెల్లా ఇది వైదిక యోగమున అరుసడు. పుట్టుకు మన్నే ఆధారం అతి ఈ సృష్టి దీని మధ్య భాగము నీలోనే కనిపిస్తాయి. సృష్టిలోని 3 దశలు నీవే. అన్నమవనియందు నమృతంబు గోవ ఎందు వహ్ని సమీతలందు నమర యోగ వశత బోందు నో జన్ను బుద్ధిచే నగడు నిన్ను గాంతు రాత్మ వెదుగు. నీ గుణేమని విన్నవింతుగు, నీవు సర్వమయుండవై లోకమెల్లను నిన్నియుండుగా. లోకలోచన నీ పదాలోకనంబు శుభంబు మాకును. లోకపాలకలేను నీ నాగవాసలు, నీవహ్ని ధనర్చు కేతు తదిక్రియన్. ఇప్పుడు మీరు దైత్యులతో కలిసి స్నేహభావముతో మెలగండి. నిర్మలమైన చిత్తముతో మీరు అమృతోత్పాదన కొరకు ప్రయత్నించండి. అమృతం తాగిన వారికి అమరత్వం లభిస్తుంది. అప్పుడు మీరు రాక్షసులను జయించి మరల స్వర్గ వైభవాన్ని పొందగలుగుతారు. క్షీరసాగరములో రకరకాల ఔషధాలు మొక్కలు వేసి మందర పర్వతములు కవ్వముగా చేసుకుని సర్పరాజైన వాసుకిని త్రాడుగా చేసుకుని పాల కడలని చిలకండి. మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విషం కూడా పుడుతుంది, భయపడరాదు. అలాగే స్వామి. మనం అక్క చెల్లెల పిల్లలు, మనమంతా స్నేహంగా ఉందాం. అమృతం కొరకు మతనం చేస్తే మనందరికీ సుఖం కలుగుతుంది. సరే అయితే పదండి. మీరు స్వచ్ఛమైన పడగలు పట్టుకుంటే మేము తుచ్చమైన తోకను పట్టుకోవడమా? ఇది మాకు అత్యంత అవమానం. మేము పౌరుషము, గొప్ప తపస్సు, చదువు, బలము, కులము కలవారము. ఈ నీచమైన కార్యానికి మేము ఒప్పుకోము. మాకు పడగలు ఇవ్వండి, మీరు తోక పుచ్చుకోండి. చూసావా సోదరా,
అక్కడ తీసుకున్న గోపులో వాణిపడడం అంటే ఇదేనేమో. అయ్యో పర్వతం అయ్యో పర్వతం మునిగిపోతుంది. అయ్యో పర్వతం మునిగిపోతుంది. అయ్యో పర్వతం మునిగిపోతుంది. ఆలోల జలధిలోపలనాలోల హిమిలిచి శూర్ణమ సురలగలవన్ కీలా కోలాహల మేఘాలాహల విషం పుట్టె నవనీనాథ. ఓ రాజా అప్పుడు ప్రళయ రాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిరుగుల వలె మహాభయంకరమైన హాలాహలం పుట్టింది. బ్రహ్మాది దేవతలంతా కలిసి కైలాసానికి పరిగెత్తారు. ఓ మహాదేవ శంభో శంకర, ఓ మహాదేవ శంభో శంకర, ఓ మహాదేవ శంభో శంకర, మమ్మల్ని రక్షించండి. కుయ్యో ముర్రో ఇನ್ನು మాలింపుము దయన్ వీక్షింపుము దయన్ వీక్షింపు చింతగింపు ఉండుకు మన్నే ఆధారం అట్లే ఈ సృష్టికి మొదలు. ఓ దయామయ దేవదేవ పురాణ పురుష చంద్రకళా కిరీట అన్నిటికీ ఆధారం నీవే. వేద రూపుడకు నీవే. సత్వము రజస్సు తమస్సు నీ నేత్రాలు అన్ని రూపాలలో నీవున్నావు. నదిటి కంటి మంటలతో యమాదులను అవలీలగా నీవు కాల్చినావు. అటువంటి నీకు మన్మథ పూర్తికురాసులను దక్షయజ్ఞము కాలుపుట్టు విషయము మొదలైన వాటి నుండి హాని కలుగుతుందని సంకోచం ఏమాత్రం లేదు. నీ అంద సంభవించును, నీ అంద వసించియందు నిఖిల జగమలున్, నీ అందలయము బొందును, నీ ఉదరము సర్వభూత నిలయము. రుద్రా పరమ
లోకములకెల్లా ఈశ్వరుడు నీవు, బంధమోక్షములకు ప్రభుడు నీవు, ఆత్మశరణ్యునగు గురుండవు, నిన్ను కోరి భజింతరు కుశలమతలు. సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్యం మరుగు నీవే. పరమగుహ్యమైన బ్రహ్మంబు సర్వశక్తమము నీవే. శక్తిమయుడు వీవు, శబ్దయోని వీవు, జగదాంతరాత్మవు వీవు, ప్రాణ మరియు నిఖిలమునకు. అగ్నిముఖంబు పరాత్పరాత్మకమాత్మ కాలంబువతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన జలేసుండు దిశలు కర్ణంబులు దివమునావి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు జఠరు శిరం సర్వౌషధ రోమశయములు సలియంబు లజ్జులు మానసమనుటకరుడు చన్నములు ధాతువులు ధను సమతి హరియమాస పంచక ఉపనిషద వయంబు అయిన నీరూపు ఫలితత్వమై శివాక్యమై స్వయం జ్యోత్యయొప్పు ఆర్యముచు. ఓ పరమేశ్వర, దేవతలు రాక్షసుల భుజబలంతో పాలసుభద్రాన్ని చిలుకగా హాలాహల కోలాహల కోలాహలం చేస్తున్నది. ఎవరు దానిని ఎదిరించలేక ఉన్నారు. అది లోకానికి ఎంతో క్షోభ కలిగిస్తూ ఉన్నది. ఆ విషజ్వాలుడు అవలీలగా పరిగ్రహించు, దయతో ప్రాణికోటిని అనుగ్రహించు. కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిని, ప్రభువై ఉంటకు నార్తులు ఆపద కెంటింపక ఫలము దాన కీర్తి మృగాక్షి. ఓ హరినాక్షి, లోకాల దుఃఖాన్ని ఆలకించినావా? నీళ్లలో పుట్టిన ఈ విషము వేడిని ఎంతటితో విన్నావా? శక్తి కలిగిన ప్రభువు కష్టపడుతున్న వారి కష్టాన్ని తొలగించాలి. దానివల్ల కీర్తి చేకూరుతుంది. పరహితము చేయునెవ్వరు పరమహితుండగున భూత పంచకమునకును, పరహితమే పరమధర్మము పరమహితుండగును నదుడు లేదు పర్వేందుముఖి. ఓ పర్వేందుముఖి, పంచభూతాలకు పరమాత్ముడై పరులకు సహాయం చేయడం కోసం ఎవడు సుముఖుడవుతాడో అటువంటి వానికి ఎక్కడ తిరుగులేదు. పరోపకారమే పరమోత్తమ ధర్మము. హరిమది నానందించిన హరినాక్షి జగం పులల్ల నానందించు. హరిను జగములు మెచ్చగ గడలము వారించుటప్పు కమలదలాక్షి. ఓ కమలాక్షి, విష్ణువు మనస్సు ఆనందపడితే అన్ని లోకాలు ఆనందపడతాయి. విష్ణువును లోకాలను సంతోషించే విధంగా నేను హాలాహలాన్ని అదుపు చేయడం మంచిది. శిక్షింతు హాలాహలములు పక్షింతు మధుర సూక్ష్మ పలరసముఖియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు బికజర్జముఖి. ఓ పద్మముఖి, హాలాహలాన్ని దండిస్తాను. తీయని పన్నరసం పలే దీనిని ఆరగిస్తాను. ఈనాడు ప్రాణుల సమూహాన్ని కాపాడుతాను. చూడు. శుద్ధ స్ఫటిక సంకాసం త్రినేత్రం పంచవక్త్రం రసభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం ససాంగచీరం నాగయజ్ఞోపవీతినం నాగావల్లభూషితం న్యాయచర్మాంబలధరం కమండలవక్షసూత్రధరం అభయవర్కరం స్థూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం. దేవ, జగత్తుకి మాతాపితమే మనము, వీరిని రక్షించారు కదూ. మీ మనసుకి తగినట్లు నిశ్చయించుకోండి. అని అది కొంచెం పక్కన పెట్టు, నీ ఫేస్ పెట్టుకుంటున్నావు అలా. లోకానికి మేలు కలుగుతున్నది శివుడు సరే అన్నాడే అనుకో. భయంతో కూడిన దేవతలు స్వామి లింగండి అని అన్నారనుకో. భయంతో కూడిన దేవతలు స్వామి లింగండి అని అన్నారనుకో.
శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర హాలాహల భక్షణ కథ హేలాగతి భిన్న వ్రాయనమివటింపన్ వ్యాళానన వృశ్చికముల పాదైచర రెట్టి జనుల భయ విరహితులై ఓ రాజా ఎటువంటి జనులైనా ఈ హాలాహల భక్షణ కథను వినినా వ్రాసినా చదివినా భయానికి గురికారు. వాళ్ళు పాముల వల్లనో తేళ్ల వల్లనో అగ్ని వల్లనో భయాన్ని పొందరు. అనంతరం దేవతలు రాక్షసులు సముద్ర మథనాన్ని కొనసాగించారు. ఆటంకం తొలగిపోవడంతో దేవదానవులు మళ్లీ సాగర మథనాన్ని ప్రారంభించారు. ఈసారి వరుసగా సాగరంలోంచి కామధేనువు, సుభగాయై చ విద్మహే కామదాత్రై చ ధీమహి తన్నో ధేనుః ప్రచోదయాత్. ఉచ్చైశ్రవం, ఐరావతము, కల్పవృక్షము, అప్సరసలు ఆవిర్భవించడంతో వాళ్ళు ఇంకా ఉత్సాహంగా మదనం ప్రారంభించారు. कमलवासिन्यै नारायण्यै नमो नमः. कृष्णप्रियायै सारायै पद्मायै नमो नमः. राज्यं देहि श्रियं देहि बलं देहि सुरेश्वरी. कीर्तिं देहि धनं देहि यशो मह्यं च देहि वै. మహేంద్ర అభీష్ట సిద్ధిరస్తు. ఇతని వద్ద సౌభాగ్యవతిగా ఉండవచ్చు. ఇతని ఇల్లు ఎనతగిని సంపదలకు విడిది.
ఇతడు అందగాడు, చందనం వల్లే చల్లనివాడు, దయామయుడు, నిర్మలమైన వాడు. ఇతనిని చేరి సేవించవచ్చు. ఆడిన మాట తప్పడు, స్థిరత్వం కలవాడు, ఈ పనిలోనూ ఆలస్యం లేనివాడు, సజ్జనులను కాపాడేవాడు, కామం, క్రోధం మొదలైన చెడ్డ గుణాలు లేనివాడు. ఇతనే నాకు తగ్గిన భర్త. ఓ జగన్మోహనకార పరంధామ, లక్ష్మీదేవి కల్లి అందు జన్మించి నా ఇల్లు పావనం చేసింది. నిన్ను నాకు అల్లరిని చేసింది. ఆహా, ఏమి నా భాగ్యం! లోక పావని నీవు నాకు జన్మించి నన్ను ధన్యుని చేశావు. ఎప్పుడు నీ నాతుని చెంత చేడు తల్లి. లక్ష్మీనారాయణ కళ్యాణం, 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 లక్ష్మీనారాయణ కళ్యాణం, కళ్యాణం. శ్రీ మహావిష్ణువుకు జయము జయము, శ్రీ మహావిష్ణువుకు జయము జయము. తిరిగి సాగర మదనం చేసేందుకు పదండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. మీరు చేసిన ఈ క్షీరసాగర మదనం నుండి విష్ణువంశతో పుట్టిన దివ్య పురుషులను నేను ధన్వంతరిగా పిలువబడతాను. దేవతలకు వైద్యులకు అభీష్టం ఫలించింది. ఇదిగో అమృత తాగిన వారికి ఆయుష్ పెరుగుతుంది. నిత్య యవ్వనులుగా మరణం లేని మనుగడ పొందుతారు. సోదరా, చావు లేని మందు చక్కగా మన కబ్బే. ఆగండి, ఆగండి, రాసబలరు. అమృత బాండం పోయింది పోయింది, అమృత బాండం పోయింది పోయింది. బాధపడకండి, నా మాయ వల్ల మీ కోరికలు సాధిస్తాను. ఓ సుందరి, నీవు ఎవరు? ఇంత సౌందర్య రాశిని మేమెక్కడ చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చావు? నన్ను శంబర అంటారు. నీ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా. ఓ బలశాలి, నా పేరు జగన్మోహిని.
నేను సరి అయిన వీరిని కోసం తిరుగుతూ ఇటుగా వచ్చాను. మీరెవరు? మీరందరూ ఒకరికొకరు మించిన ధీరులలే ఉన్నారే. మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఓ జగన్మోహిని, మేము కశ్యప ప్రజాపతి పుత్రులం, దితి సంతానం, దైత్యులం. నేను అసురులకు చక్రవర్తిని. నా పేరు బలి. దేవతలతో కలిసి అమృతాన్ని పాల సముద్రం నుండి మదించాను. ఓ తీరా, అవునా? నీ నేత్రములు పద్మముల కంటే అందంగా ఉన్నవి. నీ చిరునవ్వు మమ్మల్ని ముగ్ధులు చేస్తుంది. నీవు మా అందరికీ న్యాయంగా అమృతం పంచిపెట్టు. సరే, శక్తి వంచన లేకుండా చక్కగా పంచిపెడతానులేండి. అమృత కలశాన్ని నాకు ఇవ్వండి. దానవులారా, మీరు ఇక్కడ వరుసలో కూర్చోండి. ఓ సుందరి, మేము అందరము వాళ్ళకి తిరిగి కూర్చుంటాము. పరాయి వారు తన వారు అనే ఖేద బుద్ధి లేకుండా, ఏమాత్రం సంకోచం లేకుండా మా ఉభయులకు సరిగా అమృతాన్ని పంచిపెట్టు. సరే, మీరిక్కడ వరుసలో కూర్చోండి. దేవతలారా, మీరు కూడా ఇక్కడ వరుసలో కూర్చోండి. ఓ రాజా, ఈ విధంగా దేవతలు అమృతాన్ని తాగి అమరత్వం పొంది రాక్షసులపై జయాన్ని సాధించి మరలా స్వర్గ వైభవాన్ని పొందగలడు. పర్యవుతుంది. सहनवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सहनवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।
ఎలా ఉండండి ఈ ప్రదర్శన? ఇంత అద్భుత ప్రదర్శనకి ఇంత చిన్నగా చప్పట్లు కొడితే బాగోదు కదా. సో అందరూ ఒక్కసారి నిల్చొని స్టాండింగ్ ఓవేషన్ అండి. పిల్లలు ఇంత చక్కగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి నో రికార్డింగ్ అందరూ లైవ్లో ప్రదర్శన చేశారండి. సో దిస్ నాట్ ఆర్డినరీ టాస్క్ అండి, అంత సునాయాసం ఏం కాదు. వాళ్ళకి ఇది ఎన్నో రోజుల శ్రమ. సో ప్రతిరోజు కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఇంత అద్భుతంగా ప్రదర్శన చేయడం జరిగింది. సో దీని వెనకాల ఎంతోమంది ప్రోత్సాహం ప్రయత్నాలు కూడా ఉన్నాయండి. సో ఈ ప్రదర్శనకి ఇంత బాగా సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సో ఈ ప్రదర్శన ఇంత బాగా రావడానికి కారణమైన అపర్ణ గారిని, గాయత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సో వీరందరూ ఎంతో శ్రమతో రోజు పిల్లల్ని సిద్ధం చేశారండి. సో చాలా రోజుల నుంచి కష్టపడ్డారు. స్క్రిప్ట్ రాసుకొని ఆడియో రికార్డింగ్స్, రోజు పిల్లల్ని సమాయత్తం చేస్తూ, రోజు జూమ్ కాల్లో, వీలైతే వీకెండ్స్లో ఇన్ పర్సన్ ట్రైనింగ్స్ పెట్టేసుకొని, అలాగే ఈ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా సో మీరు చూస్తే కనుక క్షీరసాగర మదనానికి వెనకాల బ్యానర్ డిజైన్ కానివ్వండి, కిరీటాలు, కాస్ట్యూమ్స్, సో వీటన్నిటికీ ఎంతో శ్రమ పడ్డారండి. సో అలాగే మందర పర్వతం కూడా. సో ఇంత శ్రమ పడితే ఇంత అద్భుత ప్రదర్శన జరిగింది. సో ఇలాంటివన్నీ మీరు ఏ ప్లాట్ఫామ్స్లో చూడడం జరగదండి. ఇది కేవలం సిలికానాంధ్ర మనబడికే సాధ్యం. ఎందుకంటే ఇక్కడి పిల్లలు తెలుగు నేర్చుకొని లైవ్లో తెలుగు పద్యాలు మాట్లాడుతూ, మాటలు చెబుతూ ఇంత చక్కటి ప్రదర్శన ఇవ్వడం అనేది కేవలం మనబడికే సాధ్యం. మిగతా ఎక్కడా ఇలాంటివి ఉండేవి. మా దగ్గర సినిమా పాటలు, అశ్లీల నృత్యాలు ఇలాంటివన్నీ ఏమీ ఉండవండి. సిలికానాంధ్ర మనబడి లక్ష్యం కేవలం మన భాషని మన భవిష్యత్ తరాలకు అందజేయడం, మన సంస్కృతి సాంప్రదాయాలను నిలుపుకోవడం. సో మనం మన భవిష్యత్ తరాలకు ఇచ్చే సంపద ఇదేనండి. సో మనబడి తల్లిదండ్రులకి, పిల్లలకి, ఉపాధ్యాయులకి, వాలంటీర్లకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.